కౌతాలం మేజర్ పంచాయతీ సర్పంచ్ పాల దినకర్ సర్పంచ్గా సక్రమంగా పనిచేసుకుంటుండగా సర్పంచ్ పదవి పంచాయతీ కార్యాలయంలో వాటి విధి విధానాల గురించి తెలియని కొంతమంది తమకు తోచిన విధంగా మాట్లాడి సర్పంచులను మనోవేదనకు మరియు భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదని జైబీఎం వ్యవస్థాపక అధ్యక్షులు ఎం అవతారం తెలియజేశారు. మండలంలోని మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండగా సర్పంచ్ ఆధిపత్యం ఎలా చెలాయిస్తాడని అనడం సరికాదని, సర్పంచ్ పదవీ కాలం ఉన్నంత వరకు తమకు ప్రజాస్వామ్యబద్ధంగా కల్పించబడిన విధులను, హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుందని, కావున గ్రామాల్లో నెలకొన్న వివిధ రకాల సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరీక్షించుకోవడాన్ని ఆధిపత్యం చెలాయిస్తాడని ఎలా అంటారని, పంచాయతీ కార్యాలయంలో ఏ పనులు చేసుకోకుండా ఆటంకం కలిగిస్తూ ఇబ్బందులను గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కౌతారం మేజర్ పంచాయతీలో కేవలం దళిత సర్పంచ్ అయినందుకు వివక్షతకు అవమానానికి గురి చేస్తారా? ఇలాగే ఎవరైనా సరే దళితుల పట్ల వివక్షతకు గురి చేస్తే దళితుల ప్రాణరక్షణ, ఆత్మరక్షణ కొరకు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు దళిత సంఘాల, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఎస్సీ కమిషన్ వారిని త్వరలోనే వివిధ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కౌతాలం మండలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన పాల్ దినకర్ గారి మీద మరి కొంతమంది నిన్నటి దినం పత్రికలలో మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక కౌతాలం సర్పంచ్ పాల్ దినకర్ గారు మరి పెత్తనం చెలాయిస్తున్నారని, పాల్ దినకర్ గారికి సర్పంచ్గా కౌతాలం గ్రామ ప్రజలు ప్రత్యక్షంగా ఓటు ద్వారా ఎన్నిక చేసుకొని 5 సంవత్సరాలు ఆయనను పరిపాలించాలని ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ప్రజా తీర్పు అనుగుణంగా మరి పాల్ దినకర్ గారు 5 సంవత్సరాలు సర్పంచ్గా ఆ కౌతాలం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆ గ్రామ అభివృద్ధిలో భాగంగా మరి తనకున్న ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించిన సర్పంచ్ అనే అధికారాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి కొరకు పనులు చేయడం జరుగుతుంది. మరి ఈ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కొంతమంది పంచాయతీ సర్పంచ్ అంటే ఏమిటో తెలియకుండా మరి పంచాయతీ కార్యాలయంలో ఎలాంటి విధులుంటాయి, ఎలాంటి నిధులుంటాయి అని తెలియని కొంతమంది యువకులు సర్పంచ్ గారి మీద మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది కేవలం సర్పంచ్ దళితుడైనందువలన వాళ్ళు ఈ విధంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజా సంఘాలు మరియు దళిత సంఘాలు ప్రతి గ్రామం నుండి ఖండించడం జరిగింది. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన మరియు పెద్దలపైన కూడా ఉందని తెలియజేస్తున్నాము. ఇలాంటి అవమానకరంగా దళితుడనే వివక్షతో మరి ఇష్టానుసారంగా మాట్లాడితే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు మరి ప్రజా సంఘాలు అన్నీ ఏకమై ధర్నాలు మరియు మా యొక్క నిరసనలు తెలియజేస్తామని ఈ పత్రికా మీడియా మరి ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ విషయంలో రాష్ట్ర స్థాయికి కానీ జాతీయ స్థాయికి కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్లను సంప్రదించి మరి వారిపైన, దళితులపైన వివక్ష చూపుతున్న ఎలాంటి వారిపైన అయినా కానీ మరి చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం.